పహల్గామా హిందూ హిందూ పర్యాటకులపైన చేసిన ఉగ్రదాడిలో 26 మంది మరణించడంలో కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్కి యుద్ధానికి సిద్ధమంటున్న నేపథ్యంలో ఈ దేశవ్యాప్తంగా ఉన్న కరాచీ బేకరీలపై జనజాగృతి సమితి అలాగే ఆర్ఎస్ఎస్ బీజేపీ కార్యవర్గం అంతా కూడాను ఆ నేమ్ను తొలగించాలని అంటూ ఇక్కడ ధర్నా నిర్వహిస్తున్నారు. అయితే ఆ కరాచీ పాకిస్తాన్ మూలాల పేర్లు ఉన్న కరాచీ బ్రేకర్ని నిర్మూలించాలని సిద్ధం మనతో పాటు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మనతో పాటు ఉన్నారు. సార్ ఇది చెప్పండి, అసలు ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి? నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్ నినాదంతో మేము పెరుగుతున్నామండి. చిన్నప్పటి నుంచి మేము ఈరోజు జాతీయవాదిగా ఈరోజు కరాచీ పేరుని మేము తొలగించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే బెనారస్ బేకరీ కానీ, హిందూ బేకరీ కానీ, తిరుపతి బేకరీ కానీ, లేకపోతే మన సింహాచల అప్పన్న స్వామి బేకరీ కానీ పాకిస్తాన్లో పెడితే ఉంటుందా? ఆ ఆలోచన తలలో వచ్చిన వెంటనే నోట్లో మాట బయటికి రాకముందే వాళ్ళని ప్రాణం పేక కోసి చంపేస్తారు. ఇటువంటి పరిస్థితుల్లో 6 దశాబ్దాలుగా కరాచీ బేకరీ ఇక్కడ ఉంటున్నా ఇక్కడ జనాలు కూడా సెక్యులరిజము అందరం కలిసి ఉండాలనే భావంతో ఎప్పుడు ఎవరు వ్యతిరేకించలేదు. కానీ ఒక్క విషయం, ఈ ఓనర్ హిందూ కావచ్చు లేకపోతే వేరే మతస్థులు కావచ్చు నాకు తెలియదు, కానీ అతను గుర్తుగా కరాచీ బేకరీ అని పెట్టుకున్నాడని చెప్పారు. పాకిస్తాన్ దేశం విడిపోయిన సమయంలో మేము కరాచీ అనే పేరు గుర్తుగా నేను ఇక్కడ వ్యాపారం మొదలు పెట్టుకుంటున్నాను, కరాచీ బేకరీ ఇక్కడ పెట్టుకుంటున్నానని చెప్పి మా మిత్రులకి ఎవరికో తెలియజేశారంట. ఒక్క విషయం చెప్తున్నా, 5 దశాబ్దాలు అయింది, 6 దశాబ్దాల వరకు మీకు ఇష్టమైన గుర్తు పెట్టుకున్నారు. కానీ ఈరోజు పాకిస్తాన్ యుద్ధం మొదలు పెడుతుంది, యుద్ధాన్ని సంధిస్తుంది. భారతదేశం కూడా పూర్తిగా యుద్ధం చేయడానికి నిర్ణయించుకుంది. ఇటువంటి పరిస్థితుల్లో 28 మంది హిందువులను 28 మంది భారతీయులను ఈరోజు చంపేసి మారణహోమం చేసి మతతత్వాన్ని ఉగ్రవాదాన్ని దేశానికి లోపలికి వస్తుంటే ఈరోజు కరాచీ బేకరీ ఓనర్ వారిని డైరెక్ట్గా సూటిగా అడుగుతున్నా, నువ్వు దేశభక్తుడివేనా? కరాచీ పేరు ఇక్కడ పెట్టుకుంటున్నావు, నువ్వు దేశభక్తుడివేనా? నువ్వు దేశభక్తుడు అయితే ఇమీడియట్గా కరాచీ బేకరీ మార్చి దేశీ బేకరీనో, భారత్ బేకరీనో, నేషనల్ బేకరీనో ఏదైనా పెట్టుకో. కానీ పాకిస్తాన్ యొక్క మూలాలు భారతదేశంలోకి వస్తున్నాయంటే ఖచ్చితంగా 10 రోజుల్లో మీ టైం ఇస్తున్నాం. పేరు మార్చకపోతే 10 రోజుల్లో కరాచీ బేకరీ అనే బోర్డుని పెట్రోల్ వేసి తగలబడతామని డైరెక్ట్గా వార్నింగ్ ఇస్తున్నాం. ఇక్కడే కాదు, దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ కరాచీ బేకరీలు ఉన్నాయో అన్ని చోట్ల ఇది జరుగుతుంది. దీనికోసం అవసరమైతే జాతీయ అధ్యక్షుడు వాళ్ళతో కూడా మాట్లాడతాను. ఈ ఉద్యమం ఇక్కడి నుంచి మొదలైందా లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందండి? లేదు, మేము చూసాము, 2-3 సార్లు గమనించాం. కానీ మన వాళ్ళదే కదా, మన హిందూ సాంప్రదాయం ఉన్న వాళ్ళదే కదా, మన దేశం ఉన్న వాళ్ళదే కదా. ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మొత్తం తయారీ ఇక్కడే ఉంది, ఇక్కడ పనిచేసే వాళ్ళందరూ కూడా ఇక్కడ వాళ్ళే ఉన్నారు, పేరు ఒకటే అక్కడ ఉంది. అందువల్లే మీరు వ్యాపార సామ్రాజ్యం 6 దశాబ్దాలుగా కరాచీ పేరు పెట్టుకొని మీరు వాడుకున్నారు. కానీ ఇకపై నుంచి దేశభక్తుడిగా వ్యాపారం చేసుకోమని, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఉపాధి కల్పించమని, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ వాళ్ళ టేస్టులతో ముగ్ధపరచమని కోరుకుంటున్నాను. ఇక్కడున్న పేరు మాత్రం పెట్టుకోమని. ప్రధానంగా అంటే మీరు ఒక ఆర్ఎస్ఎస్ సభ్యులుగా మిమ్మల్ని అడుగుతున్నాను, అక్కడ జరిగిన దాడిలో హిందువా కాదు అంటూ నిర్ధారణ చేసుకొని చంపడాన్ని ఎలా చూసుకోవచ్చు అంటారు? అక్కడ హిందూ కాదు అని తెలుసుకొని ఖచ్చితంగా చంపానండి. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు నేను మాట్లాడడం జరిగింది. ఇక్కడ చంద్రమౌళి గారి ఇంటికి కూడా నేను వెళ్ళడం జరిగింది. అది కాదు అని చెప్పారు. ఎంతటి దౌర్భాగ్యం, హిందుత్వ యొక్క దౌర్భాగ్యమో, లేకపోతే దీని గురించి మాట్లాడంటే కళ్ళలో నీరు వస్తున్నదండి. ఎందుకంటే ప్యాంట్ ఇప్పి వాళ్ళు చెక్ చేశారంటే ఇది చాలా అవమానించింది. ముఖ్యంగా వాళ్ళు మతాన్నే కాదు భారతదేశాన్ని కూడా వాళ్ళు అగౌరవపరిచి దేశానికి ఉగ్రవాదం అంటే నేనేంటో చూపించాలనే అహంకారంతో అతను వెనకతలో ఎవరున్నారో మనకు తెలియదు. కానీ పాకిస్తాన్కి ఏ బొచ్చు లేదు, వాళ్ళకి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో, వాళ్ళకి అలాంటి బుద్ధి ఏ విధంగా ఉందో అన్నది మాకు అర్థం కాలేదండి. కానీ ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చేశారో వాళ్ళందరినీ, పాకిస్తాన్ అనే దేశాన్ని అవసరమైతే భారతదేశ సైన్యం, నాకు నమ్మకం ఉంది, భారతదేశ సైన్యం పాకిస్తాన్ అనే దేశాన్ని ప్రపంచ మట్టంలో లేకుండా చేసే శక్తి మనకుంది. ఈరోజు వివిధ దేశాలు మనం చూస్తున్నాయి ఎలా మనకు మద్దతు ఇస్తున్నాయో. ఇలాంటి పరిస్థితుల్లో మన దేశంలో మన మనుషులు కూడా బయటకు వచ్చి వాళ్ళకి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ముస్లిం సంఘాలు కూడాను, మన ముస్లిం సంఘాలు కూడా, హిందూ దేశంలో ఉన్న ముస్లిం సంఘాలు కూడా వచ్చి మన సంఘీభావం తెలుపుతుంది. దాన్ని ఏ విధంగా తీసుకొచ్చి అంటారు? ఇదేనండి భారతీయత. ఇదే భారతీయత అంటే. హిందుత్వం అన్నా ఇదే హిందుత్వం. హిందుత్వం అంటే చాలామంది మతం అనుకుంటారు.
హిందుత్వం అంటే మతం కాదు. హిందుత్వం అనేది ఒక కల్చరు. హిందుత్వంలోని ముఖ్యంగా మీరు చూసుకోవాల్సిన ద్వేషం ఉండదు. అందరినీ కలుపుకొని వెళ్ళిందే హిందుత్వం. హిందుత్వం అనేది ఒక మన సంప్రదాయం, మన దేశంలో కట్టుబాట్లు, వివిధ రాష్ట్రాల్లో ఉన్న సంప్రదాయాలను ఏకం చేసేదే హిందుత్వం. అందరినీ కలిపి ఒకే దగ్గర ఒక తాటికి తీసుకొచ్చేదే హిందుత్వం. ఇలాంటి హిందూ దేశంలో పుట్టడం మా అదృష్టం. ఇలాంటి హిందువుగా నేను బతకడం ఇంకా అదృష్టం. నాకు మద్దతుగా నా ముస్లిం సోదరులు కానీ క్రిస్టియన్ సోదరులు కానీ నాకు రావడం ఇంకా అదృష్టం. అది ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే పాకిస్తాన్ మూలాల పేర్లు ఉన్న కరాచీ బ్రేకరీని గత 5-6 దశాబ్దాలుగా చేసుకుంటున్నారు. దాన్ని అయితే ఇప్పటికైనా కానీ ఈ యుద్ధ నేపథ్యంలో ఆ పేర్లు తొలగించి మీరు వ్యాపార సామ్రాజ్యం చేసుకోండి, మాకు ఆ వ్యాపారం గురించి అయితే మాకు ఇబ్బంది ఏం లేదు. కాబట్టి మీరు ఆ పేరును మార్చుకొని మీరు వ్యాపార సామ్రాజ్యాన్ని నడుపుకోవాలని అంటూ అటు జనజాగృతి కానీ ఇటు ఆర్ఎస్ఎస్ బీజేపీ సభ్యులు కూడాను దీని మీద డిమాండ్ చేస్తున్న కార్యక్రమం చూసుకుంటూ ఉన్నాము. కెమెరామ్యాన్ శ్రీనివాస, సతీష్ నాయుడు, ప్రైమ్ న్యూస్, విశాఖపట్నం. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, वंदे मातरम, मातरम मातरम, वंदे मातरम, मातरम मातरम, वंदे मातरम. पाकिस्तान डाउन डाउन, पाकिस्तान डाउन डाउन, पाकिस्तान डाउन डाउन, पाकिस्तान डाउन डाउन. कराची బేకరీల పేర్లను వెంటనే తొలగించాలి, తొలగించాలి, कराची బేకరీల పేర్లను వెంటనే తొలగించాలి, తొలగించాలి, कराची బేకరీల పేర్లను వెంటనే భారతదేశంలో కరాచీ బేకరీల పేర్లు సిగ్గు సిగ్గు, భారతదేశంలో కరాచీ బేకరీల పేర్లు సిగ్గు సిగ్గు, భారతదేశంలో కరాచీ బేకరీల పేర్లు సిగ్గు సిగ్గు, భారతదేశంలో కరాచీ బేకరీల పేర్లు సిగ్గు సిగ్గు. పాకిస్తాన్ డౌన్ డౌన్, పాకిస్తాన్ డౌన్ డౌన్, పాకిస్తాన్ డౌన్ డౌన్, పాకిస్తాన్ డౌన్ డౌన్. వెంటనే తొలగించాలి, తొలగించాలి. భారత్ మాతా కీ జై. మాతరం మాతరం వందే మాతరం. మాతరం మాతరం బేకరీల పేర్లు తొలగించాలి, తొలగించాలి. పాకిస్తాన్ డౌన్ డౌన్, పాకిస్తాన్ డౌన్ డౌన్, పాకిస్తాన్ డౌన్ డౌన్, పాకిస్తాన్ డౌన్ డౌన్. భారత్ మాతా కీ జై. మాతరం మాతరం వందే మాతరం. పాకిస్తాన్ డౌన్ డౌన్, పాకిస్తాన్ డౌన్ డౌన్, పాకిస్తాన్ డౌన్ డౌన్, పాకిస్తాన్ డౌన్ డౌన్. కరాచీ బేకరీల పేర్లను వెంటనే తొలగించాలి, తొలగించాలి. కరాచీ బేకరీల పేర్లను వెంటనే మాతరం మాతరం, వందే మాతరం, మాతరం మాతరం, వందే మాతరం. माता की జై. मातरम मातरम వందే మాతరం, मातरम मातरम వందే మాతరం, मातरम मातरम వందే మాతరం. भारत माता की జై. पाकिस्तान 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 मातरम मातरम వందే మాతరం. సార్ అదే నిరసన అదే క్లాత్ పాకిస్తాన్ అంటిస్తాం సార్. మూలాలు మన దేశంలో ఉండకూడదు ఉండకూడదు సార్. అది దేశ ద్రోహం కింద లెక్క. ఎందుకంటే ఇక్కడ డబ్బులు సంపాదించడం హిందూ అవనండి దేశ ద్రోహం చర్య కింద మనం చూడాలి.
శ్రీరామ్ వందే మాతరం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ కరాచీ బేకరీల పేర్లను వెంటనే సార్, ఇట్లా పెట్టి ఏమైంది సార్? సార్, కరాచీ మంది కాదు సార్. సార్, కరాచీ మంది కాదు సార్. మనవాళ్ళను ల్యాండర్ చూసి చంపారా? కాదు సార్, పేరు మార్చుకుంటే వాళ్ళు కూడా మా వాళ్ళే సార్. వాళ్ళు కూడా మా వాళ్ళే. ఓటు మన పేరు కాదు సార్ అది. సార్, అది మన శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ వందే మాతరం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ వందే మాతరం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై